హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి పిండితో చేసే పాతకాలపు నాటి స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ రాగి పిండి స్వీట్ ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే ఈ రాగి పిండి స్వీట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత బెల్లం 1 కప్పు వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ తురుము 1 కప్పు వేసుకోవాలి. మరొక గిన్నె తీసుకొని అందులో సోడిపిండి 2 కప్పులు కొలిచి వేసుకోవాలి. నేను ఇలా సోడిపిండి 2 కప్పులు తీసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. మనం దోశలకి పిండి ఎలా అయితే కలుపుతామో అలా ఉండాలి. ఇలా పలాచగా ఉండాలి, మరి తిక్కగా ఉండకూడదు. వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఉండాలి. ఇప్పుడు బెల్లం మరుగుతుంది కదా, బాగా కరిగిపోయింది బెల్లం. ఇందులో మనం కలుపుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. రాగి పిండి వేశాక అలా కలుపుతూనే ఉండాలండి, ఆపకూడదు. ఆపితే అడుగు పట్టేస్తుంది. నేను ఇక్కడ బెల్లం క్యూబ్స్ తీసుకున్నానండి. నాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయి. మీరు నార్మల్ బెల్లం తీసుకున్నట్లయితే బెల్లం నీళ్ళని ఒకసారి వడకట్టుకోండి, లేతే ఇసుక రాళ్ళు లాంటివి ఏవైనా ఉంటాయి. అలా కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా, కొంచెం తిక్కుగా అయ్యింది, ఇంకాస్త తిక్కుగా అవ్వాలి. అందుకోసం అలా కలుపుతూనే ఉండాలి. ఆపామంటే ఉండకట్టేస్తుంది. ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. నెలసరిలో వచ్చే నడుము నొప్పి అవి బాగా తగ్గిస్తుంది. బెల్లంలో రాగిపిండి అంతా ఉడికిపోయి తిక్కుగా తయారైంది కదా, చూసారు కదా, ఇలా ఉండాలి. అంతే. ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్ స్లోలో పెట్టేసుకొని ఇందులో నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నువ్వుల నూనె ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెకి బదులుగా ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా చాలా బాగుంటుంది. బట్ నెలసరిలో వచ్చే నొప్పులు తగ్గడానికి నువ్వుల నూనె వేసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయని అంటారు. రాగిపిండి స్వీట్ హెల్త్కి చాలా మంచిదండి, అందరూ తినొచ్చు. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.